జై శ్రీరామ్ మిత్రులారా, ఇప్పటివరకు మీరు రమ ఐఎన్ ఏఐ ఛానల్లో తాజ్మహల్ డాక్యుమెంటరీ యొక్క 4 పార్ట్స్ చూశారు. ఇప్పుడు వచ్చేసింది పార్ట్ 5. ఇది మరింత ప్రత్యేకం. ఇందులో మీరు చూడబోతున్నది 150 సంవత్సరాల క్రితం తాజ్మహల్ హిస్టారియన్లు సేకరించిన రహస్యమైన గ్యాలరీ ఫుటేజ్. ప్రతి చిత్రంలో దాగి ఉన్న చరిత్రను, ప్రతి మూలలో దాగిన నిజాన్ని ఇప్పుడు మీరు స్పష్టంగా చూడబోతున్నారు. ఆగ్రాలోని పురాతన హిందూ ఆలయ సముదాయమైన తాజ్ మహల్ అలియాస్ తేజో మహాలయ యొక్క వైమానిక దృశ్యం. గత 300 సంవత్సరాలుగా ఈ అద్భుతమైన భవనాన్ని 5వ తరం మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన మరణించిన భార్యలలో ఒకరైన ముంతాజ్ జ్ఞాపకార్థం నిర్మించాడని ప్రపంచం నమ్మి మోసపోయింది. 2 ప్రక్కల భవనాలు ఒకేలా ఉన్నప్పటికీ వెనుక భాగంలో ఉన్నది మాత్రమే మసీదుగా పిలువబడుతోంది. తాజ్ మహల్ 7 అంతస్తులను కలిగి ఉంది. వాటిలో 5 సీదు వేయబడి అడ్డుగా ఉంచబడి గొప్ప ఆధారాలను దాచి ఉంచాయి. మధ్యలో ఉన్న పాలరాయి భవనం 2 సుష్ట భవనాలతో చుట్టుముట్టబడి ఉంది. ముందు భాగంలో ఉన్నది తూర్పున ఉన్నది, నేపథ్యంలో ఉన్నది పశ్చిమాన ఉన్నందున మసీదుగా సూచించబడుతోంది. ఒకటి మాత్రమే మసీదు అయితే అవి ఒకేలా ఉండకూడదు. తూర్పు భవనం పాదాల వద్ద ఉన్న ప్రాంగణంలో త్రిశూల శిఖరం యొక్క పూర్తి స్థాయి ప్రతిరూపం గోపురం పై భాగంలో కనిపిస్తుంది, చెక్కబడి ఉంది. పశ్చిమ భవనం సమీపంలో ఎడమ వైపున ఉన్న చిన్న టవర్ ఒక పెద్ద అష్టభుజి బహుళ అంతస్తుల బావిని చుట్టుముట్టింది. ఇది 7 అంతస్తుల వెంట రాజభవన అపార్ట్మెంట్లతో కూడిన భారీ అష్టభుజి బావి. సూర్యుని ప్రతిబింబాన్ని చూపించే చిన్న తెల్లటి మచ్చ ద్వారా సూచించబడిన నీటి మట్టానికి ఒక రాజమెట్లు దిగుతాయి. ఇది హిందూ ఆలయ రాజభవనం యొక్క సాంప్రదాయ ఖజానా బావి. కింది అంతస్తులలో నిధి పెట్టెలను పేర్చేవారు. అకౌంటెంట్లు, క్యాషియర్లు మరియు కోశాధికారులు పై అంతస్తులలో కూర్చుంటారు. హ్యాండీలు అని పిలువబడే చెక్కులు ఇక్కడి నుండి జారీ చేయబడేవి. ముట్టడి చేయబడినప్పుడు భవనాన్ని శత్రువులకు అప్పగించవలసి వస్తే తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత నిధిని రక్షించటానికి నీటిలోకి నెట్టేవారు. నిజమైన పరిశోధన కోసం దిగువన ఉన్న ఆధారాలను వెల్లడించటానికి ఈ బావి నుండి నీటిని బయటకు పంపాలి. ఈ బావి పాలరాయి తాజ్కు పశ్చిమాన మసీదు అని పిలువబడే దగ్గర ఉన్న టవర్ లోపల ఉంది. తాజ్ ఒక సమాధి అయితే ఈ అష్టభుజి బహుళ అంతస్తుల బావి అనవసరంగా ఉండేది. ఆగ్రాలోని తాజ్ మహల్ అలియాస్ తేజో మహాలయ ముందు దృశ్యం. హిందువులు 10 దిక్కులను నమ్ముతారు కాబట్టి ఇది అష్టభుజిగా ఉంది. స్వర్గాన్ని మరియు పాతాళ ప్రపంచానికి పునాదిని సూచించే శిఖరం ప్లస్ 8 ఉపరితల దిశలు 10 దిశలను ఏర్పరుస్తాయి. దైవిత్వం మరియు రాజరికం ఆ 10 దిశలలోనూ ఆధిపత్యం చెలాయిస్తాయని నమ్ముతారు. అందువల్ల హిందూ సాంప్రదాయంలో రాజరికం మరియు దైవిత్వంతో అనుసంధానం చేయబడిన భవనాలు కొన్ని అష్టభుజ లక్షణాలను కలిగి ఉండాలి లేదా భవనాలు అష్టభుజిగా ఉండాలి. 2 పార్శ్వ కుపోలాలు అంటే వెనుక వైపున ఉన్న మరో 2 ఈ ఫోటోలో కనిపించవు కూడా ఒకేలా ఉంటాయి. 4 స్తంభాల మూలల్లో ఉన్న టవర్లు పగటిపూట వాచ్ టవర్లుగా మరియు రాత్రిపూట లైట్లు పట్టుకునేలాగా పనిచేశాయి. హిందూ వివాహ వేదికలు మరియు సత్యనారాయణ పూజ వేదికలు ఎప్పుడూ మూలల్లో ఇటువంటి టవర్లను కలిగి ఉంటాయి. ఖజురహో వంటి మరిన్ని హిందూ దేవాలయాలు కూడా 4 టవర్లు లేదా దేవాలయాలను కలిగి ఉన్నట్లు చూడవచ్చు. ఆలయ పునాది యొక్క ప్రతి మూలకు ఒకటి. గోపురం తలపై ఉన్న తామరపువ్వు టోపీ హిందూ లక్షణం. ముస్లిం గోపురాలు బట్టతలగా ఉంటాయి. ఈ పాలరాయి భవనం 4 అంతస్తులను కలిగి ఉంది. గోపురం లోపల 83 అడుగుల ఎత్తైన హాల్ ఉంది. తాజ్లో డబుల్ గోపురం ఉంది. లోపలి నుండి చూసే గోపురం టెర్రస్ పై విలోమ ప్యాన్ లాగా ముగుస్తుంది. బయట నుండి కనిపించే గోపురం లోపలి గోపురంపై ఒక కవర్. అందువల్ల వాటి మధ్య 83 అడుగుల హాల్ ఉంది. దీనిని ఒక అంతస్తుగా పరిగణించవచ్చు. కింద మొదటి అంతస్తు తోరణాలు మరియు గ్రౌండ్ ఫ్లోర్ గదులు చూడవచ్చు. బేస్మెంట్లో సందర్శకులకు ఒక గది చూపిస్తారు. ఇవన్నీ పాలరాయి భవనం యొక్క 4 అంతస్తులను ఏర్పరుస్తాయి. పాలరాయి నిర్మాణం క్రింద నదీ స్థాయిని చేరుకునే ఎర్రని రాయితో చేసిన 2 అంతస్తులు ఉన్నాయి. 7వ అంతస్తు నదీ స్థాయి కంటే తక్కువగా ఉండాలి, ఎందుకంటే ప్రతి పురాతన హిందూ చరిత్రాత్మక భవనంలో బేస్మెంట్ ఉంటుంది. అందువల్ల తాజ్ 7 అంతస్తుల నిర్మాణం. తాజ్ మహల్ గోపురం పురుపట్టని 8 లోహాల హిందూ మిశ్రమంతో తయారు చేసిన త్రిశూల శిఖరాన్ని కలిగి ఉంది. ఈ శిఖరం మెరుపు వికర్షకంగా కూడా పనిచేసింది. ఈ శిఖరాన్ని చాలా మంది గుడ్డిగా ఇస్లామిక్ చంద్రవంక మరియు నక్షత్రం లేదా బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన మెరుపు కండక్టర్గా భావించారు. ఇది ఇప్పటి వరకు భారతీయ చరిత్రను అధ్యయనం చేసిన అజాగ్రత్త విధానానికి కొలమానం. ఈ శిఖరం వంటి దృశ్యపరంగా గుర్తించగలిగిన విషయాలను కూడా శిక్షార్హత లేకుండా అపార్థం చేసుకున్నారు. ఈ శిఖరం క్రింద గోపురం యొక్క పూల పైభాగం ఒక స్పష్టమైన హిందూ చిహ్నం. ఈ శిఖరం యొక్క పూర్తి స్థాయి బొమ్మ తూర్పు ప్రాంగణంలో చెక్కబడి ఉంది. గోపురం క్రింద ఉన్న పారాపెట్ నుండి తీసిన తాజ్ మహల్ శిఖర పైభాగం యొక్క క్లోజప్. హిందూ క్షితిజ సమాంతర చంద్రవంక మరియు కొబ్బరి పైభాగం తోట స్థాయి నుండి త్రిశూలంలాగా కనిపిస్తాయి.
ఇస్లామిక్ చంద్రవంకలు ఎప్పుడూ వాలుగా ఉంటాయి. అంతేకాక అవి సాధారణంగా నిండుగా నక్షత్రానికి కొద్దిగా రంధ్రం వదిలేలాగా ఉంటాయి. ఈ హిందూ శిఖరాన్ని ఈ శతాబ్దాలన్నిటిలోనూ ఇస్లామిక్ చంద్రవంక మరియు నక్షత్రం లేదా బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన మెరుపు కండక్టర్గా భావించారు. షాజహాన్ ఇక్కడ చెక్కిన అల్లాహ్ అనే పదం ప్రాంగణ ప్రతిరూపంలో లేదు. కొబ్బరి, దాని క్రింద వంగిన మామిడి ఆకులు మరియు మద్దతిస్తున్న కలశం అంటే నీటికుండ ప్రత్యేకమైన హిందూ మోటిఫ్లు. తాజ్ మహల్ గోపురంపై ఉన్న శిఖరం యొక్క పూర్తి స్థాయి బొమ్మ తాజ్ మహల్ యొక్క ఎర్రరాయి ప్రాంగణంలో చెక్కబడి ఉంది. ముస్లిం దురాక్రమణకర్తలు జమియత్ ఖానా అని మొరపెట్టిన భవనం యొక్క నదీ ఒడ్డున ఉన్న ఆర్చిలో తూర్పున చూడవచ్చు. ప్రాంగణాల్లో ఇటువంటి నేల స్కెచ్లు ఒక సాధారణ హిందూ లక్షణం. ఫతేపూర్ సిక్రీలో ఇది బ్యాక్గామన్ బోర్డు, అయితే అది మధ్య ప్రాంగణంలో గీయబడి ఉంటుంది. కొబ్బరి పైభాగం మరియు క్రింద వంగిన మామిడి ఆకులు కలసం అనే నీటికుండపై ఆధారపడి ఉండటం ఒక పవిత్ర హిందూ మోటివ్. ఈ శిఖరాలు హిమాలయ పర్వత ప్రాంతాలలోని హిందూ పుణ్యస్థలాలలో కూడా ఒకేలా ఉంటాయి. కేదార్నాథ్ వంటి ప్రముఖ శివాలయంలో ఈ విషయాన్ని నేను గమనించాను. పుణ్యస్థలాల నిర్మాణాన్ని కూడా విశ్లేషించాలి. ఈ స్కెచ్ తూర్పు స్థానం కూడా సాధారణంగా హిందూ, పొడవు సుమారుగా 32 అడుగులు. తాజ్ మహల్ 4 వైపులా ఉన్న ఎత్తైన ప్రవేశ ద్వారం యొక్క శిఖరం ఈ ఎర్రని కమలం మరియు తెల్లని త్రిశూలాన్ని కలిగి ఉంది. ఇది భవనం హిందూ దేవాలయంగా ఉద్భవించిందని సూచిస్తుంది. జైపూర్ రాష్ట్ర హిందూ పాలకుడి నుండి షాజహాన్ భవనాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత మధ్య స్ట్రిప్పును ఏర్పరిచిన ఖురాన్ అక్షరాలు అంటుకట్టబడ్డాయి. ఇది తాజ్ మహల్ యొక్క నది ఒడ్డున ఉన్న దృశ్యం. పైన ఉన్న 4 అంతస్తుల పాలరాయి నిర్మాణం కింద ఈ 2 అంతస్తులు నది మట్టం వరకు ఉన్నాయి. ఇతర ఫోటోలలో చూపబడిన 22 గదులు మధ్యలో కనిపించే ఆ తోరణాల రేఖ వెనుక ఉన్నాయి. ప్రతి వంపు తెల్ల పాలరాయితో హిందూ కమలం డిస్కులతో చుట్టుముట్టబడి ఉంటుంది. నేల మట్టం పైన పునాది ఉంది. పునాది యొక్క ఎడమ మూలలో ఒక ద్వారం ఉంది. ఇది పునాది లోపల షాజహాన్ మూసివేసిన అనేక గదులు ఉన్నాయని సూచిస్తుంది. ఎడమవైపున ఉన్న తలుపు నుండి నది ఒడ్డుకు అడుగుపెట్టవచ్చు. 7వ అంతస్తు భూమి క్రింద ఉన్న పునాది క్రింద ఉందని ఊహించబడింది, ఎందుకంటే ప్రతి పురాతన హిందూ భవనంలో నేలమాళిగ ఉంది. నేలమాళిగ గదిని చేరుకోవడానికి తవ్వకం ఈ తలుపు కింద ప్రారంభించాలి. తాజ్ లోపల ముంతాజ్ సమాధిని చూసి సంతృప్తి చెందిన చాలా మంది వెనక నది ఒడ్డుకు వెళ్లరు. ఇది నది ఒడ్డున ఉన్న దృశ్యం. ఇక్కడ నుండి పైన ఉన్న 4 అంతస్తుల పాలరాయి నిర్మాణం కింద ఎర్రరాయితో చేసిన మరో 2 అంతస్తులు ఉన్నాయని గమనించవచ్చు. ఎడమ వైపున ఉన్న వంపులోని కిటికీ అపర్చర్ను గమనించండి. లోపల గదులు ఉన్నాయని ఇది సూచిస్తుంది. గోడ పైభాగంలో ఉన్న తోరణాల వరుస లోపల 22 గదులు ఉన్నాయి. పాలరాయితో చేసిన 4 అంతస్తులతో పాటు ఇది 5వ అంతస్తులో ఎర్రరాయి తోరణాలను చూపిస్తుంది. 6వ అంతస్తు ఫోటోలోని దిగువ భాగంలో ఉన్న స్తంభంలో ఉంది. మరొక ఫోటోలో స్తంభం యొక్క ఎడమ మూలలో ఒక ద్వారం కనిపిస్తుంది. ఇది లోపల అపార్ట్మెంట్లు ఉన్నాయని సూచిస్తుంది. అక్కడి నుండి స్నానం చేయడానికి నదిపైకి బయటకు రావచ్చు. తాజ్ మహల్ దగ్గరకు వచ్చే ఈ కారిడార్లు సాధారణంగా హిందువులకు చెందినవి. వీటిని ఏ పురాతన హిందూ రాజధానిలోనైనా చూడవచ్చు. కుడి మరియు ఎడమ పైభాగంలో ఉన్న 2 అష్టభుజ టవర్ కుపోలాలను గమనించండి. 8 దిక్కులకు మరియు ప్రతిదానికి కేటాయించిన ఖగోళ గార్డులకు హిందువులు మాత్రమే ప్రత్యేక పేర్లు కలిగి ఉన్నారు. చారిత్రాత్మక భవనాలలోని ఏదైనా అష్టభుజ లక్షణం వారి హిందూ మూలాన్ని సందర్శకుణ్ణి ఒప్పించాలి. తాజ్ మహల్ హిందూ దేవాలయ రాజభవనంగా ఉన్నప్పుడు గార్డులు, పల్లకీ మోసేవారు మరియు ఇతర పరిచారకులు అనేక అటువంటి కారిడార్లలో వందలాది గదులలో నివసించారు. అందువల్ల తాజ్ ఒక చీకటి ఇస్లామిక్ శ్మశానవాటికగా తగ్గించబడటానికి ముందు మరింత అద్భుతంగా మరియు గంభీరంగా ఉండేది. తాజ్ మహల్ ఇస్లామిక్ సమాధి అయితే తాజ్ మహల్ తోటలోని ఈ నకార్ ఖానా అలియాస్ మ్యూజిక్ హౌస్ అసంబద్ధం. కుడివైపున ముస్లింలు మసీదు అని చెప్పుకునే భవనం ఉంది. మ్యూజిక్ హౌస్ కు మసీదు సామీప్యత ముస్లిం సంప్రదాయానికి విరుద్ధంగా భారతదేశంలో ముస్లింలు మసీదు మీదుగా వెళ్లే హిందూ సంగీత ఊరేగింపులపై రాళ్లు రుబ్బే సంప్రదాయాన్ని కలిగి ఉన్నారు. అంతేకాకుండా సమాధికి నిశ్శబ్దం అవసరం. చనిపోయిన వ్యక్తి విశ్రాంతికి ఎప్పుడూ భంగం కలిగించకూడదు. చనిపోయిన ముంతాజ్ కోసం బ్యాండ్ హౌస్ ను ఎవరు అందిస్తారు? దీనికి విరుద్ధంగా హిందూ దేవాలయాలు మరియు రాజభవనాలలో మ్యూజిక్ హౌస్ ఉంటుంది, ఎందుకంటే ఉదయం మరియు సాయంత్రం హిందూ పనులు పవిత్ర సంగీతం యొక్క మధురమైన స్వరాలతో ప్రారంభమవుతాయి. తాజ్ మహల్ పాలరాయి నిర్మాణంలో 1వ అంతస్తులోని గదులు అలాంటివే. ఈ పై అంతస్తుకు దారి తీసే 2 మెట్లు షాజహాన్ కాలం నుంచి తాళాలు వేసి ఉంచబడ్డాయి. పై అంతస్తు గదుల నేల మరియు పాలరాయి గోడలు దాని పాలరాయి పలకలను తొలగించినట్లు చిత్రంలో చూడవచ్చు. తాజ్ మహల్ యొక్క మిగిలిన వైభవానికి సరిపోయే పాలరాయిని ఎక్కడి నుండి సేకరించాలో తెలియనందువల్ల షాజహాన్ సమాధులను నిర్మించడానికి మరియు ఖురాన్ చెక్కడానికి పై అంతస్తు నుండి తొలగించిన పాలరాయిని ఉపయోగించాడు. దోచుకున్న హిందూ ఆలయాన్ని ఇస్లామిక్ సమాధిగా మార్చడానికి కూడా ఎక్కువ ఖర్చు చేయకూడదనుకున్నంత పిసినారివాడు. తాజ్ మహల్ ఆలయ భవనంలోని పాలరాయితో కప్పబడిన మెరిసే చల్లని తెల్లని ప్రకాశవంతమైన గదుల లాంటివి. గోడల దిగువ భాగం కూడా అద్భుతమైన పాలరాయి మొజాయిక్తో కప్పబడి ఉంది. ఎడమవైపున ఉన్న ద్వారం అనుమానాస్పదంగా
రాతి పలకతో మూసివేయబడింది. ఇప్పుడు ముంతాజ్ నకలీ సమాధి ఆక్రమించిన మధ్య అష్టభుజి గర్భగుడి చుట్టూ ఉన్న ఈ గదుల ద్వారా ఒకరు ప్రయాణించవచ్చు. మధ్య తలుపు నుండి కనిపించే ద్వారం తిరుగుతున్న భక్తులు మధ్య గదిలోని శివలింగంపై దృష్టి పెట్టడానికి వీలు కలిపింది. హిందూ శివలింగాలను ఒకటిదానిపై ఒకటి 2 గదులలో ప్రతిష్ఠించారు. అందువల్ల షాజహాన్ ముంతాజ్ పేరున 2 సమాధులను నిర్మించాల్సి వచ్చింది. ఒకటి పాలరాయి నేలమాళిగలో, మరొకటి నేలమాళిగలో 2 శివ చిహ్నాలను అపవిత్రం చేసి ప్రజల దృష్టి నుండి దాచడానికి. ఉజ్జయినిలోని ప్రసిద్ధ శివాలయంలో దాని శివలింగాలలో ఒకటికి భూగర్భ గది కూడా ఉంది. ఇది హిందూ శివ ఆరాధనకు అవసరమైన ధతూర పుష్పం. ఈ పుష్పం పవిత్రమైన, రహస్యమైన హిందూ మంత్రం ఓం ఆకారంలో చిత్రించబడింది. ఈ వికసించే ఓం యొక్క ఎంబోస్ డిజైన్లు శివుని అష్టభుజి కేంద్ర గర్భగుడి వైటికలు భాగంలో గీయబడాయి. ఎక్కడిప్పుడు ముంతాజ్ విగ్రహంలో ఒక నకలీ సమాధి నాటబడింది. మధ్య గదిని చుట్టూ తిరుగుతున్నప్పుడు అలాంటి ఓం డిజైన్లను చూడవచ్చు. నేను మీ మెట్లు మరియు మరొక చివర సుష్టంగా ఉన్న మరొక మెట్లు పాలరాయి వేదిక క్రింద ఉన్న అంతస్తుకు దారితీస్తాయి. సందర్శకులు తూర్పు లేదా పశ్చిమ చివరన ఉన్న పాలరాయి స్తంభం వెనుకకు వెళ్లి మెట్లు దిగవచ్చు, ఎందుకంటే అది ఆకాశానికి తెరిచి ఉంటుంది. కాని పాదాల వద్ద పురావస్తు శాఖ ఒక ఇనుప తలుపును ఏర్పాటు చేసింది. దానిని తాళం వేసి ఉంచుతుంది. అయినప్పటికీ తలుపు పైభాగంలో ఉన్న ఇనుప గేటు నుండి లోపలికి తొంగి చూడవచ్చు. షాజహాన్ ఈ 2 మెట్లను కూడా మూసివేశాడు. వాటిని తెరిచింది బ్రిటిష్ వారే. కాని షాజహాన్ కాలం నుండి పాలరాయి నేల అంతస్తు క్రింద మరియు పైన ఉన్న కథలు సందర్శకులకు నిషేధించబడ్డాయి. ముఘల్ పాలన నుండి చాలా కాలంగా విముక్తి పొందినప్పటికీ మేము ఇప్పటికీ మొఘల్ ఆదేశాలను పాటిస్తున్నాము. 22 తాళాలు వేసిన గదుల లోపలి భాగంలో పాలరాయి వేదిక క్రింద ఎర్రటి రాయితో చేసిన రహస్య అంతస్తులో ఈ కారిడార్ దాదాపు 12 అడుగుల వెడల్పు మరియు 300 అడుగుల పొడవు ఉంది. తోరణాలకు మద్దతిచ్చే స్తంభం యొక్క బేస్ వద్ద ఉన్న స్కాలోప్ డిజైన్ను గమనించండి. ఇది హిందూ అలంకరణ. ఇది బేర్ స్తంభాన్ని కూడా గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. తాజ్ మహల్ పాలరాయి స్తంభం కింద ఉన్న రహస్య అంతస్తులోని 22 గదులలో ఒకటి. తాజ్ మహల్ను కేవలం సమాధిగా మాత్రమే చూసేంతవరకు దాని యొక్క అనేక లక్షణాలు ప్రజలకు తెలియవు. తాజ్ మహల్లో అది ఎంత లోపించిందో ప్రజలకు తెలిస్తే ప్రభుత్వం దాని అనేక కథలను విప్పాలని పట్టుబడుతోంది. లోపలి అపార్ట్మెంట్లకు దారితీసే ఈ కారిడార్ యొక్క కుడివైపు గోడలోని 2 చివరలలోని 2 ద్వారాలను షాజహాన్ మూసివేస్తాడు. ఆ ద్వారాలను తెరిస్తే షాజహాన్ లోపల దాచిపెట్టిన ముఖ్యమైన ఆధారాలు వెలుగులోకి రావు. తాజ్ మహల్ పాలరాయి వేదికకు వెంటనే కింద ఉన్న రహస్య అంతస్తులోని 22 గదులలో ఒకదాని మూల గోడపై హిందూ పెయింట్ స్ట్రిప్లను గమనించండి. నది ఒడ్డున గాలి మరియు వెలుతురు కోసం ఉద్దేశించిన ఎడమవైపులో ఉన్న వెంటిలేటర్ను షాజహాన్ కఠినంగా గోడలు కట్టాడు. వాటిని ప్లాస్టర్ చేయడానికి కూడా అతను ఇబ్బంది పడలేదు. షాజహాన్ తాజ్ను సమాధిగా నిర్మించినట్లయితే ఆ 22 గదుల ఉద్దేశ్యం ఏమిటి మరియు వాటిని ఎందుకు లాక్ చేసి ప్రజలకు కనిపించకుండా దాచారు? తాజ్ మహల్ పాలరాయి వేదిక కింద ఉన్న రహస్య అంతస్తులో ఉన్న 22 తాళాలు వేసిన గదుల్లో ఒకటి. ద్వారం పక్కన గోడపై పురాతన హిందూ పెయింట్ స్ట్రిప్లు కనిపిస్తాయి. పైన ఉన్న గూళ్లలో హిందూ విగ్రహాల చిత్రాలున్నాయి. వీటిని స్పష్టంగా ముస్లిం అపవిత్రులు తుడిచిపెట్టారు. గదులు వరుసగా తలుపు లోపల కనిపిస్తాయి. తాజ్మహల్ వందలాది గదులను దాచిపెట్టిన నిర్మాణమని ప్రజలకు తెలిస్తే వారు దాన్ని పూర్తిగా చూడాలని పట్టుబడతారు. ప్రస్తుతం వారు సమాధి గదిలోకి తొంగిచూసి వెళ్లిపోతారు. ఆగ్రాలోని తాజ్మహల్ పాలరాయి వేదిక క్రింద ఉన్న రహస్య అంతస్తులోని 22 తాళాలు వేసిన గదుల పైకప్పుపై ఈ రహస్య హిందూ డిజైన్ పెయింట్ చేయబడింది. షాజహాన్ తాజ్మహల్ నిర్మించి ఉంటే అతను అంత విస్తృతంగా పెయింట్ చేసిన గదులను సీలు చేసి ప్రజలకు దూరంగా ఉంచేవాడు కాదు. ఇప్పుడు కూడా పురావస్తు శాఖను ప్రభావితం చేసి తాళాలు తొలగించగలిగితేనే ఈ గదుల్లోకి ప్రవేశించవచ్చు. తాజ్లోని ఒక రహస్య అంతస్తులోని 22 గదులలో ఒకదాని యొక్క భారీ వెంటిలేటర్ షాజహాన్ ప్లాస్టర్ చేయని ఇటుకలతో పూర్తిగా మూసివేయబడింది. చరిత్రను ఎంతగా వక్రీకరించి తలక్రిందులు చేశారంటే చారిత్రాత్మక హిందూ భవనాలను పాడు చేసిన, దెబ్బతీసిన, అపవిత్రం చేసిన మరియు నాశనం చేసిన షాజహాన్ వంటి గ్రహాంతర ముస్లింలను గొప్ప నిర్మాతలుగా తప్పుగా ప్రచారం చేస్తున్నారు. తాజ్మహల్ కింద రహస్య కథలలోని గదుల యొక్క అనేక ద్వారాలను ఇటుక మరియు సున్నంతో మూసివేశారు. లోపల దాచి ఉంచిన వాటిలో సంస్కృత శాసనాలు, హిందూ విగ్రహాలు, తాజ్ యొక్క అసలు హిందూ నమూనా, అపవిత్రమైన శివలింగం, హిందూ గ్రంథాలు మరియు ఆలయ పరికలాలు వంటి విలువైన ఆధారాలు ఉండవచ్చు. అటువంటి మూసి ఉన్న గదులతో పాటు ప్రభుత్వం తాళం వేసి ఉంచిన గదులు చాలా ఉన్నాయి. వీటిని తెరవడానికి ప్రజలు తమ స్వరాన్ని పెంచాలి లేదా అది చట్టపరమైన చర్యలను ప్రారంభించాలి. 1934 ఏడీలో ఈ గదులలోని ఒక ద్వారం గుండా తొంగి చూసిన
న్యూఢిల్లీలోని గ్రీన్ పార్కుకు చెందిన శ్రీ పిఎన్ శర్మ స్తంభాలపై చెక్కబడిన చిత్రాలతో కూడిన స్తంభాల హాలును చూశాడు. బుర్హాన్పూర్ అనేది సెంట్రల్ రైల్వేలో ఖాండ్వా మరియు భూసావల్ జంక్షన్ల మధ్య ఉన్న చాలా పురాతనమైన చారిత్రాత్మక నగరం. బుర్హాన్పూర్ మరియు సమీపంలోని అసీర్ఘడ్ కోట ఉత్తరం లేదా దక్షిణం వైపు తీర్థయాత్రలు, వివాహాలు లేదా సైనిక యాత్రలకు వెళ్లే హిందూ రాజకుటుంబాలకు ఆతిథ్యమిచ్చేవి. బుర్హాన్పూర్లో అనేక అద్భుతమైన భవనాలున్నాయి. వీటిని ప్రస్తుతం మసీదులు మరియు గ్రహాంతర ఇస్లామిక్ ఆక్రమణదారుల సమాధులుగా వర్ణిస్తున్నారు. ఈ భవనం మొఘలులు స్వాధీనం చేసుకున్న అటువంటి పురాతన హిందూ రాజభవనం. ముంతాజ్ తన 14వ ప్రసవం సమయంలో 1637 ప్రాంతంలో ఇక్కడ మరణించింది. ఆమె మరియు షాజహాన్ ఇక్కడ విడిది చేస్తున్నారు. ఆమెను ఈ రాజభవనం ముందు హిందూ పెవిలియన్లో ఖననం చేసినట్లు చెబుతున్నారు. ముంతాజ్ను ఆగ్రా నుండి 600 మైళ్ల దూరంలో బుర్హాన్పూర్లోని పురాతన హిందూ రాజభవనమైన అహో మహల్ యొక్క తోట మంటపంలో ఖననం చేయాలని భావిస్తున్నారు. మరో వర్షన్ ప్రకారం ముంతాజ్ శవాన్ని 6 నెలల పాటు ఎండ, వర్షం మరియు క్రూర మృగాలకు బహిర్గతంగా ఇక్కడ ఉంచారు. ఆమె మరణించిన తేదీ, బుర్హాన్పూర్ నుండి ఆగ్రాకు ఆమెను తరలించిన తేదీ మరియు తాజ్ మహల్లో ఆమెను ఖననం చేసినట్లు భావించిన తేదీ అన్నీ తెలియవు. ఎందుకంటే తాజ్ మహల్ ముంతాజ్ పురాణం ప్రారంభం నుండి చివరి వరకు ఒక కల్పన. షాజహాన్ తన అంతఃపురంలో ఉంచిన అనేక వందల భార్యలు మరియు స్త్రీలలో ముంతాజ్ ఒక్కరే మాత్రమే. 1 దక్షిణ ద్వారం నుండి తాజ్ మహల్ యొక్క సాధారణ దృశ్యం. 2 మసీదు అని పిలువబడే దాని నుండి తూర్పు వైపు చూస్తున్న పశ్చిమం నుండి తాజ్ మహల్ దృశ్యం. 3 పశ్చిమం వైపు ప్రవేశ ద్వారం. 4 పశ్చిమ ద్వారం నుండి తూర్పు ద్వారం వరకు దాదాపు 1000 అడుగులు ఉన్నాయి. ఈ రోడ్డుకు ఇరువైపులా అనేక గదులు ఉన్నాయి. ఇది ఈ ప్రదేశం యొక్క నివాస స్వభావాన్ని చూపుతుంది. 5 గమనించండి, వరండా విలక్షణమైన రాజ్పుత్ నిర్మాణ శైలిని కలిగి ఉంది. 6 దక్షిణ ద్వారం గుండా ప్రవేశ ద్వారం యొక్క దృశ్యం. 7 1789లో థామస్ డానియల్ చిత్రించిన ప్రవేశ ద్వారం. 8 ద్వారం మీద వివరంగా చెప్పాలంటే డిజైన్ కు ఇరువైపులా 2 ఏనుగు తొండాలను మనం చూడవచ్చు. ఇది గణేశుడిని సూచిస్తుంది. 9 పైన తలక్రిందులుగా ఉన్న నీటి కుండలు. వాటి సంఖ్య ఎల్లప్పుడూ బేసిగా ఉంటుంది. ఈ సందర్భంలో 11 వేద వ్యవస్థకు విలక్షణమైనది. గ్యాలరీ క్రింద జతల్లో ఉన్న నాగుపాము డిజైన్ ను కూడా గమనించండి. ఖురానిక్ శాసనాలు, షాజహాన్ జోడించిన గ్రాఫిటీ. 10 ఇక్కడ మనం చూస్తున్నట్లుగా గోడ అలంకరణలు సాధారణ రాజ్పుత్ శైలిలో ఉంటాయి. మొదటి అంతస్తు స్థాయిలో బాల్కనీ కూడా ఉంది. 11 షాజహాన్ ఏర్పాటు చేసిన గ్రాఫిటీ అంటే ఖురాన్ శాసనాల క్లోజప్. 12 శిఖరాగ్రంలో కమల రూపంలో ఉన్న త్రిశూలాన్ని గమనించండి. ఈ 2 వేద సూచనలు. త్రిశూలం శివుడితో అనుసంధానించబడి ఉంది. 13 ప్రవేశ ద్వారం పశ్చిమం వైపున ఉన్న వరండా. ఇది బహుశా ప్రజా సమావేశాలు, చర్చలు, బోధన లేదా మంత్రాల జపం కోసం కావచ్చు. 14 తాజ్ మహల్ పాలరాతి పనిలో ధోప్ర పువ్వుల ఉదాహరణలు. 15 ఇప్పుడు మీరు చెక్కబడిన పాలరాతి పువ్వు లోపల ఓం డిజైన్ యొక్క 3 బొమ్మను చూడవచ్చు. ఇది ఒక ఖచ్చితమైన వేద రూపకల్పన. 16 పువ్వులలోని 3 పై మధ్య రేకులలో చేర్చబడిన శంఖన్ సెల్ డిజైన్ యొక్క ఉదాహరణ ఇక్కడ ఉంది. 17 వెంటిలేషన్ గ్రిల్ ప్రక్కన పాలరాతితో చెక్కబడిన మరికొన్ని శంఖన్ సెల్ అలంకరణలు. 18 తాజ్ మహల్ వెలుపలి భాగంలో చెక్కబడిన పాలరాతి తలుపులు, అలంకరణలు మరియు వెంటిలేషన్ గ్రిల్స్. 19 అడుగుల ఎత్తైన పునాది స్తంభంలో అనేక గదుల ఉన్న మూసుకుపోయిన తలుపులను, కిటికీలను మీరు చూడవచ్చు. ప్రవేశ ద్వారాల లోపల ఉన్న గదులకు అనేక మార్గాలకు దారితీసే ప్రవేశం ఇది. 20 మూసుకుపోయిన ద్వారం వైపు అలంకరణ. 21 మనం ఇప్పుడు సెనోటాఫ్ ఛాంబర్ వెలుపల ఉన్నాము. సాదా పాలరాతితో చేసిన మెట్లు పునాది గోడ మీద ఉన్న డిజైన్లను ఎలా విచ్ఛిన్నం చేస్తాయో గమనించండి. అంటే అవి అసలైనవి కావు. 22 సమాధి గది చుట్టూ ఉన్న గదులలో ఒకటి యొక్క లోపలి భాగం. తాజ్ నిజంగా ఆలయ రాజభవనం అయినట్లయితే కేంద్ర మందిరం గది చుట్టూ ఇతర రకాల పూజలు జరిగే ప్రాంతాలు ఇవి. 23 పాలరాతి తెరతో కూడిన సమాధి గది. అసలు విషయం ఏమిటంటే 2 సమాధుల చుట్టూ అష్టభుజి తెర ఎందుకు ఉండాలి? ఇది ఒకప్పుడు పవిత్ర కార్యకలాపాలు జరిగిన ప్రదేశంగా ఉండొచ్చు. 24 స్మారకాలు లేదా షాజహాన్ మరియు మమ్తాజ్ సమాధులు అని భావిస్తున్నారు. 25 సమాధుల చుట్టూ ఉన్న అందమైన రత్నాలతో అలంకరించబడిన అష్టభుజి పాలరాతి తెరపై భాగం. అందమైన స్క్రీన్ లో రత్నాలతో కప్పబడిన పొదుగు పనిని నిశితంగా గమనించండి. 26 పై మరియు క్రింది అంతస్తులకు మెట్ల మార్గాలను చూపిస్తున్న తాజ్ మహల్ యొక్క ప్రాథమిక బ్లూ ప్రింట్. 27 ఇక్కడ మీరు సమాధి పైన ఉన్న పై అంతస్తును చూడవచ్చు. ప్రతి గదిలో బాల్కనీ ఉంటుంది. 28 మధ్య సమాధి గది పైన ఉన్న గోపురం క్రింది భాగంలో వేదశైలి డిజైన్, త్రిశూలాలతో చుట్టబడిన మండుతున్న సూర్యుడిని గమనించండి. ఇవి ఖచ్చితమైన వేద డిజైన్లు. 29 ప్రధాన భవనంపై గోడ పై భాగంలో జతలుగా కోబ్రా నమూనాలు. ఇది మరొక విలక్షణమైన వేద డిజైన్. ఖురానిక్ శాసనాల రూపంలో గ్రాఫిటీని షాజహాన్ జోడించాడు. 30 తాజ్ మహల్ పైన ఉన్న 4 మినార్ల మాదిరిగా. 31 మినార్ పైన ఉన్న వేదిక అడుగు భాగంలో ఉన్న డిజైన్ ఏనుగు ముఖాలను పోలి ఉంటుంది. 32
బావోలి బుర్జ్ నీటి బావి. నీటి మట్టానికి 7 అంతస్తులు క్రిందికి వెళ్తుంది. దీనికి అన్ని స్థాయిలలో గదులు ఉన్నాయి. వేసవిలో నీటితో చల్లబడిన గాలి కారణంగా ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. 33 తాజ్ నుండి పశ్చిమ చివరన ఉన్న మసీదు అని పిలువబడేది ఇప్పుడు ఎర్ర ఇటుకలతో బ్లాక్ చేయబడిన పక్క కిటికీలలో కనిపించే విధంగా మూసివేసిన పై అంతస్తును గమనించండి. అలాగే తాజ్ మహల్ చుట్టూ ఉన్న ఇతర భవనాల మాదిరిగానే పైభాగంలో జంటగా కోబ్రాస్ భవనం చుట్టూ తిరుగుతున్నాయి. ఇది సాధారణ ఇస్లామిక్ డిజైన్ కాదు. 34 తాజ్ నుండి ఒక చివరన ఉన్న మసీదు లోపలి భాగం తరువాత సమాధిగా మార్చబడింది. ముల్లాలు బోధించడానికి మెట్లు ఉన్నాయి, కానీ వారు గోడపైయు మరియు నేలపై అలంకరణ నమూనాను ఎలా విచ్ఛిన్నం చేస్తారో చూడండి. దీని అర్థం ఈ మెట్లు అసలువి కావు, కానీ షాజహాన్ ఈ భవనాన్ని మసీదుగా మార్చినప్పుడు ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే ఈ భవనంలో ప్రార్థన చేసేటప్పుడు ముస్లింలు పశ్చిమం వైపు అంటే ఇరాన్లోని బందర్ అబ్బాస్ వైపు మక్కాను కాకుండా చూస్తారు. మరింత సరి అయినది 35 తోటలో కనిపించే ప్రధాన గోపురం పైభాగంలోని పినాకిల్ డిజైన్ యొక్క ప్రతిరూపం. 36 కల్నల్ హాడ్సన్ 1825లో తాజ్ మహల్ యొక్క సర్వే ప్లాన్ ఉత్తరం వైపున ఉన్న ప్లాట్ఫామ్ను NW నుండి NET వరకు మరియు ఈ ప్లాట్ఫామ్ నుండి నదికి వెళ్లడానికి 2 చోట్ల మెట్లు గమనించండి. నివాస కార్యకలాపాల కోసం ప్రణాళిక వేసే ఖచ్చితమైన సంకేతం ఖాళీగా ఉన్న సమాధికి మీకు అవసరమైనది కాదు. మౌసోలియం మరియు తోట తాజ్ మహల్ యొక్క ప్రణాళిక. 37 యమునా నది ఒడ్డున ఉన్న తాజ్ మహల్ యొక్క తొలి ఫోటోలో 2 స్థాయిల దాచిన బేస్మెంట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విన్సెంట్ స్మిత్ ఈ ఫోటోను 1911లో తన పుస్తకం హిస్టరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్ ఇన్ ఇండియా అండ్ సిలోన్ లో ప్రచురించారు. అటువంటి ఫోటో మనకు తొలిసారిగా 1844లో స్లీమన్ రాసిన రాంబుల్స్ అండ్ రీకలెక్షన్స్ ఆఫ్ అన్ ఇండియన్ అఫీషియల్ అనే పుస్తకంలో కనిపించింది. అయినప్పటికీ ఈ బేస్మెంట్ల లోపలికి వెళ్లడానికి ఏ చరిత్రకారుడు కూడా ఆసక్తి చూపలేదు. 38 యమునా నది ఒడ్డున ఉన్న తాజ్ మహల్ ఫోటో పాలరాతి స్తంభం మధ్య భాగంలో గ్రిల్స్ తో ఉన్న గదులను చూపిస్తుంది. 39 1855లో జే ఫెర్గూసన్ రాసిన పుస్తకంలో సెంట్రల్ ఎడిఫైస్ యొక్క క్రాస్ సెక్షన్ ను చూపించే తాజ్ మహల్ బ్లూ ప్రింట్. ఇది దాచిన నేలమాళిగలను స్పష్టంగా చూపిస్తుంది. నిజమైన సమాధుల చుట్టూ ఉన్న గదులు మూసివేయబడ్డాయి. మొత్తం అంతస్తు మూసివేయబడింది. 40 22 బేస్మెంట్ గదులకు వెళ్లే మెట్ల మార్గాలను చూపించే తాజ్ మహల్ బ్లూ ప్రింట్ ప్లాన్. 22 బేస్మెంట్ గదుల స్థానం యొక్క ఈ ప్లాన్ 1902లో కనుగొనబడింది. ముందస్తు అనుమతితో నేను విఎస్ గాడ్బోల్ డిసెంబర్ 1981లో వాటిని సందర్శించగలిగాను. 41 యమునా నది ఒడ్డున ఉన్న 2 బేస్మెంట్ అంతస్తుల సాధారణ దృశ్యం. 42 ఇక్కడ మీరు తాజ్ పునాది నుండి చాలా దూరంగా కాకుండా 22 గదులకు వెళ్లే మెట్ల మార్గాన్ని చూడవచ్చు. ఇది ఎర్ర ఇసుకరాళి రేలింగ్ తో చుట్టబడి ఉంది. 43 అపార్ట్మెంట్ కోసం వెంటిలేషన్ గ్రిల్ ను నిర్మించిన ఎగువ బేస్మెంట్ అంతస్తు వెలుపల అలంకరణలు. 44 అపార్ట్మెంట్ల వెలుపల డిజైన్లో వెంటిలేషన్ గ్రిల్.